So that is how they have to eat manna. ఆ విధంగా వారు మన్నాను భుజించాలి. Sixth day they have to collect double. ఆరో దినాన వారు రెండింతలుగా వారు దాన్ని మన్నాను కూర్చుకోవాలి. Because seventh day there won't be manna. ఎందుకనగా ఏడవ దినాన మన్నా ఉండదు. Manna will not fall. మన్నా పైనుంచి కురవదు. So God has commanded seventh day as the Sabbath day. కాబట్టి ఏడవ దినమున సబ్బాత్ దినంగా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. So manna will not fall. కాబట్టి ఆ దినాన మన్నా మరి కురవదు. Sixth day they have to collect double. ఆరవ దినాన వారు రెండింతలుగా ఆ దినాన కూర్చుకోవాలి వారు. Actually speaking, if they keep the manna till next day morning, it will get worms and sting. నిజాన్ని చూసినట్లయితే మరి వారు ఎక్కువగా మరి మన్నాను కూర్చున్నట్లయితే మరుసటి దినానికి అది వారి పురుగులు పడుతుంది, వాసన వస్తుంది. So they have to finish it. కాబట్టి అదే దినాన ఆ మన్నానంతా కూడా వారు ముగించేయాలి. They should not keep it for the next day. మొదటి దినం వరకు దాన్ని ఏమాత్రం కూడా మిగిల్చి ఉంచకూడదు. But sixth day they could keep it for 2 days. అయితే ఆరో దినం మాత్రము 2 దినాల వరకు వారు ఆ విధంగా దాచుకొని ఉంచవచ్చు. Because it was Sabbath day. ఎందుకనగా ఆ దినం సబ్బాత్ దినం కాబట్టి. So God has ordered like that. కాబట్టి దేవుడు ఆ విధంగా వారికి ఆజ్ఞాపించాడు. Whatever God says, it will happen. మరి దేవుడు ఏం చెప్పినప్పుడు కూడా నెరవేరుతుంది. God is a God of order. దేవుడు క్రమమునకు కర్త అయినటువంటి దేవుడు. God is a God of discipline. దేవుడు క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. So we also must be disciplined. కాబట్టి మనం కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. Even in our worship service also. మన ఆరాధన క్రమంలో కూడా We have to give chance to others. మనం ఇతరులకు మనము మరి అవకాశం ఇస్తాం. That's how we take our chance and give chance to others. కాబట్టి మన అవకాశం మనం తీసుకొని ఇతరులకు అవకాశం ఇస్తాం. ఆ విధంగా క్రమం పాటిస్తాం. So manna is stored in the holy place. కాబట్టి ఈ యొక్క మన్నా అటువంటిది ఆ పరిశుద్ధ స్థలంలో మరి వారి దాచబడుతుంది. Manna used to be stored in the holy place in a golden pot. కాబట్టి మన్నా అటువంటిది ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క మరి బంగారు పాత్రలో ఉంచబడుతుంది. So that is how it was remembered. ఆ విధంగా దాన్ని వారు జ్ఞాపకం చేసుకునేవారు. Israelites remembered throughout their life. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితకాలం అంతా కూడా ఆ విధంగా వారు దాన్ని జ్ఞాపకం చేసుకునేవారు. So we have to remember like that. కాబట్టి మనం కూడా ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. Our manna is Lord Jesus Christ. మన యొక్క మన్నా యేసుక్రీస్తు ప్రభువారే. He is our food. ఆయన మన జీవాహారం. He is our spiritual food. ఆయన మన ఆత్మీయమైనటువంటి ఆహారం. He is our encouragement. ఆయనే మన ప్రోత్సాహం. He is our nourishment. ఆయనే మనకు పోషణ. So that is why we have to remember Him and even through the Lord's table. కాబట్టి మనం అదే విషయాన్ని ఈ ప్రభు యొక్క బల్ల ద్వారా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. Not only manna, they used to get water out of the rock. మన్నా మాత్రం కాకుండా వారికి నీరు మరి ఆ యొక్క బండ నుంచి వచ్చేది. Exodus 17:6. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. Exodus 17:6. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం. Behold, I will stand before thee all together. అందరం కలిసి చదువుకుందాం. Behold, I అక్కడ will హోరేబు stand నీ కొండ మీద నీకు ఎదురుగా నిలిచినప్పుడు నీవు కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరిన మోషేతో సెలవిగా మోషే ఇశ్రాయేలు పెద్దల కనులు నిరాకరణ చేసెను. Moses did so in the sight of all the elders of the people. When Moses beat the rock with the rod, మోషే ఆ యొక్క కర్రతో ఆ బండను కొట్టినప్పుడు water came out of the rock. మరి ఆ యొక్క బండలో నుంచి నీరు బయటకు వచ్చింది. Actually, what happens? నిజానికి ఏం జరుగుతుంది? If we beat the rock with the rod, a stick, what will happen? మరి ఒక కర్రతో ఒక బండను కొట్టినట్లయితే ఏం జరుగుతుంది అసలు? Actually, the rod will break. నిజానికి చూస్తే ఆ కర్ర విరిగిపోతుంది.
But actually what happened? The rock split. అయితే అక్కడ నిజంగా జరిగినది ఏమనగా ఆ యొక్క కర్రతో కొట్టినప్పుడు ఆ బండ చీలింది. And water came out. దానిలో నుంచి నీరు వచ్చేది. So this rock also represents the Lord Jesus Christ. కాబట్టి ఈ యొక్క బండ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తా ఉంది. 1 Corinthians 10:4. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. 1 Corinthians మొదటి కొరింథీ 10:4. 10వ అధ్యాయం 4వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. And అందరూ you ఆత్మ all సంబంధమైన ఒకే పానీయంలో పానం చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో తాగి ఆ బండ క్రీస్తే. So this rock represents Jesus Christ. కాబట్టి ఈ యొక్క బండ యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది. Rock is very strong. ఈ యొక్క బండ అనేటువంటిది ఎంతో బలమైనది. And rock is like a foundation. మరి ఈ యొక్క బండ పునాది వరకు వినియోగించేది. And, but the rock was split అయితే అక్కడ ఆ బండ చీల్చబడింది. and water came out. దానిలో నుంచి నీరు బయటకు వచ్చాయి. So also the Lord Jesus Christ gives us living water. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకు జీవ జలాన్ని అనుగ్రహిస్తారు. He is our spiritual food ఆయన మన ఆత్మ సంబంధమైన ఆహారము, and also He is our spiritual drink also. అంత మాత్రం కాకుండా ఆయన మన ఆత్మ సంబంధమైన పానమై ఉన్నాడు. That's why we remember by breaking of bread and the wine. కాబట్టి అందులో నిమిత్తమైన ఆయన రొట్టె విరుచుట ద్వారా ఆ యొక్క ద్రాక్షరసం ద్వారా ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. He is our drink. ఆయన యొక్క మన పానమై ఉన్నాడు. John chapter 4 verse 14. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. John chapter 4 యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. 14 వచనం. all together. అందరం కలిసి చదువుకుందాం. But whosoever నేను ఇచ్చిన నీళ్లు తాగు వాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవునికై వారికి ఊరేడి నీటి బుగ్గగా ఉందని ఆమె చెప్పాను. water springing up in the everlasting life. So Lord Jesus gives the living water. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనకు ఆ నిత్య జీవం నీటిని అనుగ్రహిస్తారు. Those who drink His water, ఆ నీటి త్రాగు వారెవరు కూడా and they will have everlasting life, వారిలో నిత్య జీవం ఉంచబడుతుంది. and they will never thirst. వారికి మరెన్నడూ కూడా దప్పిక అవ్వదు. So that is what the Lord has told. కాబట్టి అదే విషయాన్ని ప్రభు మనం చెప్పాడు. So that is why we have to remember the Lord Jesus Christ through manna and also through the rock split into two to give water. అందునిమిత్తమే మనం యేసుక్రీస్తు వారిని మన్నా ద్వారాను అంత మాత్రం కాకుండా మనకి చీల్చబడినటువంటి ఆ జీవజలాన్ని ఇవ్వడానికి ఇచ్చినటువంటి ఆ బండ ద్వారా మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. He gives us real food. ఆయన మనకు నిజమైన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. He gives us real strength. ఆయన మనకు నిజమైన బలాన్ని అనుగ్రహిస్తాడు. He quenches our thirst. ఆయన మన దాహాన్ని తీరుస్తాడు. So we have to exercise this every day, every Sunday. కాబట్టి మనం ప్రతి ఆదివారం దీన్ని అభ్యసించాలి. So Lord gives us real satisfaction. కాబట్టి ప్రభువే మనకు నిజమైన తృప్తిని అనుగ్రహిస్తాడు. Lord gives us real thirst, quenches the real thirst. కాబట్టి ప్రభువే మన నిజమైనటువంటి దాహాన్ని తీర్చగలడు. So that is what we are going to remember by the breaking of bread. కాబట్టి అదే విషయాన్ని మనము ఇప్పుడు రొట్టె విరుచుట ద్వారా జ్ఞాపకం చేసుకుపోనేట్టున్నాం. Now we will break the bread. మనం ఇప్పుడు ప్రభు యొక్క బలాన్ని సమర్పిస్తాం.